కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్. ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్పై అక్రమాస్తుల కేసు. అక్రమ నిర్మాణాలు ఎవరివైనా ఉపేక్షించబోము. హైడ్రా కూల్చివేతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. రాజకీయ నేతలను టార్గెట్ చేయడం లేదంటూ స్పష్టీకరణ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహకారంతోనే చెరువుల కబ్జా. అక్రమాలు చేసేందుకే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్న మహేష్ గౌడ్. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారంటూ విమర్శలు. ఎన్ కన్వెన్షన్ పై వార్తల్లో ఊహాగానాలే ఎక్కువగా ఉన్నాయి. అభిమానులను ఉద్దేశించి అక్కినేని నాగార్జున ట్వీట్. పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందంటూ స్పష్టీకరణ. కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వివరణ. హైడ్రాకు చట్టబద్ధత లేదు, కూల్చివేతలు అక్రమం. నెక్లెస్ రోడ్, హుస్సేన్ సాగర్ ఎఫ్టీఆర్లో ఉందన్న ఓఐసీ. వాటర్ ఫాల్స్ స్థలంలో జీహెచ్ఎంసీ ఆఫీస్ కట్టారంటూ ఫైర్. ప్రకాశం గిద్దలూరులో బండలాగుడు పోటీలు. పీర్ల పండుగ పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ లీడర్కు తప్పిన ప్రమాదం. కారు గోడను ఢీకొట్టడంతో పేరాడ తిలక్కు గాయాలు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గంజాయి స్వాధీనం. 2 మహిళలు సహా 3 అరెస్ట్. తిరుపతి జిల్లా పెళ్లకూరులో కోడి పందాల స్థావరంపై దాడులు. 19 మంది అరెస్ట్. 10 మోటార్ సైకిళ్లు, 17 సెల్ ఫోన్లు స్వాధీనం. పెళ్లి చేసుకుంటానని అమ్మాయిల్ని మోసం చేశాడు. హైదరాబాద్లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి అరెస్ట్. శ్రీకాకుళం జిల్లా పలాస సీతమ్మ ఆలయంలో చోరీ. హుండీలో నగదుతో పాటు ఆభరణాలు మాయం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అపచారం. మద్యం మత్తులో డ్యూటీకొచ్చిన వంట మనిషి. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నిండిన కంపార్ట్మెంట్లు. సర్వదర్శనానికి 24 గంటల సమయం. పెన్సిల్ పై బాలకృష్ణుడి చిత్రం. ప్రశంసలు అందుకుంటున్న కళాకారిణి నళిని. జార్ఖండ్లో అస్సోం సీఎం హేమంత్ శర్మ పర్యటన. బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశం. మణిపూర్లో భారీ వర్షాలు. ప్రమాద స్థాయిలో నదులు. లోతట్టు ప్రాంతాల్లో అలర్ట్ ని జారీ చేసిన అధికారులు. మహారాష్ట్ర నాసిక్లో భారీ వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. ప్రమాద స్థాయిని దాటిన వరద. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు. ముంబై నాసిక్ హైవేపై ట్రాఫిక్ జామ్.